ఏ హాయ్ గైస్, వెల్కమ్ టు బెస్ట్ కంటెంట్ రివ్యూ ఛానల్. గైస్, మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాము. సో మన ఛానల్లో అయితే రెగ్యులర్గా ఇంక నుంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. మెయిన్గా మన కంటెంట్ వచ్చేసి మూవీ రివ్యూస్, మూవీ సజెషన్స్, మూవీ అనాలిసిస్. గైస్, రెగ్యులర్గా ఇంకా యాక్టివ్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాం. కొంచెం కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాం, కొంచెం ఎంకరేజ్ చేయండి గైస్. మీకు మంచి మంచి మూవీ రివ్యూ సజెషన్స్తో మేము ముందుకు వస్తుంటాం. సో ఇవాళ అయితే నేను రివ్యూస్ అయితే స్ట్రేంజర్ థింగ్స్ అనమాట. కరెంట్లీ సీజన్ 5 అయితే నడుస్తుంది. రేపు 1 మంత్ బ్యాక్ అయితే వాల్యూమ్ 1 అయితే వచ్చింది గైస్. సో ఇప్పుడైతే రీసెంట్ గా వాల్యూమ్ 2 అయితే వచ్చింది. సో ఇప్పుడే చూడటం జరిగింది. సో మనం ఈ వాల్యూమ్ 2 రివ్యూ ఇచ్చే ముందర దీనికి ముందర 4 సీజన్స్ అయితే జరిగినాయి. సో ఒకసారి మనం చిన్నగా బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు ఒక చిన్న రీక్యాప్ అయితే వేసుకుందాము. సో ఈ స్టోరీ వచ్చేసి హ్యావకింగ్స్ అనే సిటీలో జరుగుద్ది గైస్. 1980s లో ప్రజెంట్ మనకి ఈ స్టోరీ అంతా రన్ అవుతుండిద్ది. అసలు దీని వెనక అసలైన స్టోరీ ఏంటంటే గైస్, 1950s లో హెన్రీ అనే ఒక అతను అయితే ఉంటాడనమాట. సో అతను ఏంటంటే పుట్టుకతోనే ఒక సూపర్ న్యాచురల్ పవర్స్ తో అయితే పుడతాడు. సో తను చిన్నప్పటి నుంచే తను మొత్తం రాంగ్ మైండ్ సెట్ తో అయితే ఉంటాడు. ఈ ప్రపంచాన్ని అంతా తనే ఏలాలి అనే ఒక నెగిటివ్ మైండ్ తో అయితే ఉంటాడు గైస్. సో ఒక రోజు అయితే వాళ్ళ ఫ్యామిలీని కూడా మొత్తం తనే చంపేస్తాడు. సో చంపేసి వాళ్ళ ఫాదరే అదంతా చేశాడని క్రియేట్ చేయాలనుకుంటాడు. సో అక్కడే మనకు డాక్టర్ మార్టిన్ అనే ఒక అతనైతే ఉంటాడు అనమాట, సైంటిస్ట్. సో అతనైతే ఇతనికి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉందని తెలుసుకొని ఇతను ఏంటంటే లైక్ పబ్లిక్ లో ఏంటంటే ఇతను కూడా చనిపోయినట్టు క్రియేట్ చేసి ఇతను అయితే తీసుకెళ్లిపోతాడు. తనకైతే ఒక ల్యాబ్ అయితే ఉంటుంది హ్యావకింగ్స్ లో. సో అక్కడికైతే తీసుకెళ్లి ఇతనుకున్న సూపర్ న్యాచురల్ పవర్స్ వేరే వాళ్ళకి కూడా రీక్రియేట్ చేద్దామని ఒక 12 మందిని అయితే కిడ్స్ అయితే సారీ గైస్ 18 మంది కిడ్స్ అయితే తీసుకొని ఆ ల్యాబ్ లో టెస్ట్ చేస్తుంటాడు అనమాట. తనకు హెర్నీకి ఉన్న పవర్స్ నే వీళ్ళకి కూడా రిక్రియేట్ చేద్దామని. ఇందులో వన్ ఆఫ్ ద మెంబరే మన మెయిన్ క్యారెక్టర్ 11. సో మిగతా వాళ్ళందరికీ పవర్స్ అయితే రావు అనమాట గైస్, వర్కౌట్ అవ్వవు. మన 11 కి అయితే వర్కౌట్ అవుద్ది గైస్, ఇంకెవరికి వర్కౌట్ అవ్వదు. సో రాను రాను ఏమైందంటే హెన్రీ చాలా రాంగ్ మైండ్ సెట్ తో ఉంటాడని ఆ సైంటిస్ట్ కి తెలుసు అనమాట, డాక్టర్ మార్టిన్ కి. సో తనకి ఏంటంటే మన హెన్రీకి ఒక నెక్ కి ఒక డివైస్ అయితే పెడతాడు అనమాట. తన పవర్స్ అంతా లాక్ చేసి ఒక డివైస్ పెడతాడు. సో ఈ తెలుసుకున్న హెన్రీ ఏంటంటే మన 11 దగ్గరకు వచ్చి మొత్తం డాక్టర్ మార్టిన్ గురించి మొత్తం నెగిటివ్ గా చెబుతుంటాడు అనమాట. సో మన 11 అయితే కన్విన్స్ అయ్యి ఆ డివైస్ అయితే అన్లాక్ చేయమంటాడు మన 11 ని. సో 11 అయితే తన హెన్రీకి నెక్కున్నది డివైస్ అయితే అన్లాక్ చేస్తుంది. దాంతో నెక్స్ట్ మినిట్ హెన్రీ అక్కడ ఉన్న వాళ్ళ పిల్లలందరినీ చంపేస్తాడు అనమాట. సో అది చూసి 11 చాలా బాధపడిద్ది గైస్. అసలు అనవసరంగా హెల్ప్ చేశానని చాలా బాధపడిద్ది అదంతా చూసి. సో ఇంక అక్కడే మనకి హెన్రీ అంటాడు అనమాట మన 11తో, నువ్వు నాతో చేతిలో కలిపి నాతో రా అంటాడు. సో అక్కడే ఇంకా మనకి హెన్రీకను 11 కి పెద్ద ఫైట్ జరుగుద్ది గైస్. అక్కడే మన 11 తన పూర్తి పవర్స్ ఉపయోగించి ఫైట్ చేస్తుంది. సో ఆ యూజ్ చేసిన పవర్స్ దెబ్బకి మన హెన్రీ ఏంటంటే అప్స్ అండ్ డౌన్ ఒక వేరే డైమెన్షన్ కి వెళ్ళిపోతాడు అనమాట. సో దాని ప్లేస్ వచ్చేసి అప్స్ అండ్ డౌన్. అక్కడికి వెళ్ళిపోగానే తన మామూలు హ్యూమన్ బాడీ వచ్చి ఒక మాన్స్టర్ రూపంలో అయితే తను అక్కడ అవుతాడు అనమాట, మాన్స్టర్ రూపంకి మారిపోతాడు. సో అదే అప్స్ అండ్ డౌన్. దానికి రాజే మన పేరు పెట్టేది ఏంటంటే వెక్నా అని పేరు పెడతారు. సో మన 11 కి ఏంటంటే ఈ పవర్స్ అంతా యూజ్ చేసినందుకు తనకి బాగా మెమరీ అయితే లాస్ అయిపోయింది గైస్. సో అక్కడ ఏంటంటే ఈ హెన్రీ ఎప్పుడైతే అప్స్ అండ్ డౌన్ కి వెళ్ళిపోతాడో అక్కడ అప్స్ అండ్ డౌన్ కను మన రియల్ వరల్డ్ కి అయితే కొన్ని పోర్టల్స్ అయితే ఉంటాయి, అయితే అన్లాక్ అయిపోతాయి గైస్. అన్లాక్ అయ్యి మనకి డెమోగ్రాగర్ అనే ఒక మాన్స్టర్స్ ఏలియన్స్ లాగా ఉంటాయి. సో అవైతే ఆ ల్యాబ్ లోకి అయితే ఒకటి వస్తుంది అనమాట. సో అక్కడంతా సిచ్యువేషన్ అంతా అక్కడ ఒక యాక్షన్ జరుగుతున్నప్పుడు మన 11 వచ్చేసి ఆ ల్యాబ్ నుంచి అయితే తప్పించుకునేది. ఇది వచ్చేసి మెయిన్ స్టోరీ గైస్ మనకి స్ట్రేంజర్ థింగ్స్ కి. సో ఇక కట్ చేస్తే మనకి ఏంటంటే 1980s లో స్టార్ట్ అవుతుంది అనమాట స్టోరీ. ఇక్కడ ఏంటంటే మనం కొంతమంది మెయిన్ క్యారెక్టర్స్ అయితే గుర్తు పెట్టుకోవాలి. మెయిన్ ఒక 4 గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు. మైకు, లూకస్, డెస్టినో, విలియమ్స్ అని వీళ్ళ 4 గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ గైస్. ఇవి మెయిన్ క్యారెక్టర్స్. వీటితో పాటే మనకి ఇంకో కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. స్టీవ్ హ్యారింగ్టన్ వచ్చేసి, ఇంకొక అతని పేరు వచ్చేసి జొనాథన్ అనమాట. ఇంకో క్యారెక్టర్ పేరు వచ్చేసి నాన్సీ. అండ్ ఇంకొకళ్ళ పేరు వచ్చేసి వాళ్ళ మదర్ ఉంటుంది, క్యారిల్ అని. సో మనకి ఏంటంటే ఆ సిటీకే ఇంకో 2 కొత్త వాళ్ళు వస్తారు, చెల్లి అన్న అనమాట. వాళ్ళ పేరు మ్యాక్స్ అండ్ బిల్లీ. అండ్ అక్కడ ఆ టౌన్ లో పోలీస్ ఆఫీసర్ అయితే ఉంటాడు, అతని పేరు జిమ్ హోపర్ అనమాట. సో ఇవి స్ట్రేంజర్ థింగ్స్ మెయిన్ క్యారెక్టర్ నేమ్స్ గైస్, ఇవి మనం గుర్తు పెట్టుకోవాలి. ఇక కట్ చేస్తే మనకి సీజన్ 1 జరిగే స్టోరీ ఏంటంటే ఈ 4 గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక రోజు మన ఇంటికి వెళ్తుంటే నైట్ పూట మన అయితే ఒక క్రియేచర్ ఈ డెమిగ్రాగర్ అయితే కనపడుద్ది గైస్. తనైతే విలియమ్స్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయింది అప్స్ అండ్ డౌన్ కి. సో ఇక్కడతో మనకి మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది సీజన్ 1 లో. సో మిగిలిన ముగ్గురు వాళ్ళ మదర్, విలియమ్స్ మదర్ జాయిస్ అను, మనకి ఆ పోలీస్ ఆఫీసర్ జమ్ హోపర్, ఇంకా వీళ్ళందరూ విలియమ్స్ కోసం వెతుకుతుంటారు అనమాట. సో ఇంకా ఎక్కడున్నాడు ఏంటని. సో ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఎతికే క్రమంలోనే మనకి 11 అయితే వాళ్ళకి దొరికింది గైస్.
సో 11 అయితే చెప్పుద్ది అనమాట. అప్పుడు ఇలా నా వల్లే ఇట్లా ల్యాబ్ లో జరిగిన సిచ్యువేషన్ వల్లే లైక్ అప్ అండ్ డౌన్స్ కొన్ని పోర్టల్స్ ఓపెన్ అయినాయి. సో నా వల్లే విలియమ్స్ ఇలా మిస్ అయ్యాడు అని చెప్పుద్ది 11 కి వాళ్ళ ముగ్గురికి. సో మీ ముగ్గురికి నేను హెల్ప్ చేస్తానని చెప్పి 11 అయితే వాళ్ళకి హెల్ప్ చేస్తారు గైస్ తనకున్న పవర్స్ యూజ్ చేసి. సో మెయిన్ గా ఏంటంటే 11 విలియమ్స్ ఎక్కడున్నాడో తెలుసుకొని వాళ్ళ మదర్ లైక్ జోయిస్ అను జిమ్ హాపర్ అయితే ఎక్కడ ఉన్నారో తెలుసుకొని విలియమ్స్ అయితే కాపాడతారు గైస్. మర్చిపోయాను, మనకి మెయిన్ గా ఇంకొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే ఉంటుంది అనమాట. మన స్టీవ్ హ్యారింగ్టన్ ది, మన జొనాథన్ అను నాన్సీది వాళ్ళ ముగ్గురు ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఫస్ట్ అయితే యాక్చువల్ గా మనకి స్టీవ్ అను నాన్సీ అయితే లవ్ చేసుకుంటారు. సో మనకి ఏంటంటే స్టార్టింగ్ లో ఈ స్టీవ్ క్యారెక్టర్ అనేది చాలా నచ్చదనమాట. సో చాలా కోపంగా అగ్రెషన్ గా చాలా బ్యాడ్ పర్సన్ లాగా అయితే చూపిస్తారు. సో ఆ అగ్రెషన్ తోనే మన నాన్సీ కూడా స్టీవ్ తో అయితే బ్రేకప్ చెప్పుద్ది. దాని తర్వాతే లైక్ జొనాథన్ తో అయితే కనెక్ట్ అవుతుంది. ఆ జర్నీలో అయితే వీళ్ళిద్దరు అయితే లవ్ చేసుకుంటారు. సో మనకి ఇంకా స్టీవ్ తో బ్రేకప్ అయితే జరిగిద్ది నాన్సీకి. సో తర్వాత ఒక్కొక్క సిచ్యువేషన్ ఎలా జరిగిద్ది అంటే అసలు స్టీవ్ క్యారెక్టర్ మెయిన్ గా నాన్సీ ప్రాణాలు కాపాడటం కోసం తన లైఫ్ ని రిస్క్ చేస్తాడు. ఒక సిచ్యువేషన్ లో ఏంటంటే డెమి గోగర్ తో కూడా ఫైట్ చేసి నాన్సీని అయితే కాపాడతాడు అనమాట. సో అక్కడతో మనకు అసలు చాలా బాగా ఈ క్యారెక్టర్ బాగా నచ్చుద్ది. అప్పుడు దాకా నెగిటివ్ షేడ్ లో ఉన్న క్యారెక్టర్ చాలా పాజిటివ్ షిఫ్ట్ అయింది అనమాట. మనకి చాలా బాగా నచ్చుద్ది స్టీవ్ క్యారెక్టర్, నా ఫేవరెట్ కూడా. సో మనం కట్ చేస్తే ఇంకా సీజన్ 2 గైస్. సీజన్ 2 లో ఏంటంటే మనకి విలియమ్స్ కాపాడతారు కదా, విలియమ్స్ కాపాడిన ఒక 1 year పాటు అంత నార్మల్ గానే జరుగుద్ది హ్యావెకింగ్ సిటీలో. సో అంత నార్మల్ గానే ఉంటుంది. తర్వాత ఏంటంటే మైండ్ ఫ్లేవర్ అనే ఒక క్రియేచర్ అయితే ఉండిద్ది గైస్. మెయిన్ స్కైలో ఏంటంటే ఒక స్పైడర్ షేప్ లో అయితే ఉంటుంది. అదేంటంటే విలియమ్స్ మైండ్ అయితే స్పై లాగా లైక్ కంట్రోల్ చేసుకొని మొత్తం అసలు హ్యావెకింగ్స్ మొత్తం నాశనం చేయాలని ట్రై చేస్తుంటుంది గైస్. ఇది తెలుసుకున్న మన 11 అను మళ్ళీ లైక్ విలియమ్స్, మైక్, లైక్ ఈ స్టీవ్, జొనాథన్ వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఆ మైండ్ ఫ్లేవర్ విలియమ్స్ ని కంట్రోల్ చేస్తుంటే ఇది తెలుసుకొని మన విలియమ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి కంప్లీట్ గా అప్స్ అండ్ డౌన్ కానీ రియల్ వరల్డ్ కనెక్ట్ అయిన ఉన్న లైక్ ఆ పోర్టల్ మొత్తం క్లోజ్ చేస్తారు గైస్ మన 11 సహాయంతో. సో దీంతో మనకి ఏంటంటే మొత్తం సీజన్ 2 అయితే ఇక్కడతో కంప్లీట్ అవుద్ది గైస్. ఇంకా సీజన్ 3 వచ్చేసి మనం ఈ మైండ్ ఫ్లేవర్ అనేది కంప్లీట్ గా డియాక్టివేట్ చేస్తారు కదా, పోర్టల్స్ రానికుండా క్లోజ్ చేస్తారు కదా. ఈ సీజన్ 3 లో ఏంటంటే కొంతమంది రష్యా పీపుల్ ఏం చేస్తారంటే ఒక డివైస్ అయితే కనిపెడతారు అనమాట. సో మళ్ళీ ఈ క్లోజ్ చేసుకున్న ఈ డైమెన్షన్ పోర్టల్ ని ఆ మిషన్ ద్వారా అయితే మళ్ళీ రీఓపెన్ చేస్తారు అనమాట, రేడియేషన్ ద్వారా యూజ్ చేసి. సో మళ్ళీ పోర్టల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఈసారి ఈ మైండ్ ఫ్లేవర్ ఏంటంటే ఒకరినే పట్టుకుంటే పని అవ్వట్లేదు అని చెప్పేసి విలియమ్స్ పట్టుకుంటే పని అవ్వలేదు కదా. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే లైక్ మ్యాక్స్ వాళ్ళ బ్రదర్ ఉంటాడు బిల్లీ అని. సో అతను అయితే టార్గెట్ చేస్తుంది అనమాట. సో అతను టార్గెట్ చేసి మళ్ళీ సిటీలో కూడా చాలా మందిని అయితే అది మొత్తం టార్గెట్ చేసి వాళ్ళని చంపేసి ఏంటంటే ప్రొసెస్ చేసి కంప్లీట్ గా తనకు ఒక రూపం లాగా పిలుచుకునేది అనమాట. వాళ్ళ ఫ్లష్ బోన్స్ అదంతా తిని ఒక మాన్స్టర్ రూపంలో, పెద్ద మాన్స్టర్ రూపంలో ఒక బాడీని తయారు చేసుకునేది అనమాట. సో ఇంక ఇది తెలుసుకున్న 11 వీళ్ళందరూ కలిసి ఇంకా ఫైట్ చేయాల్సి వచ్చింది. సో మెయిన్ గా మన 11 వచ్చేసి తన పవర్స్ మొత్తం యూజ్ చేసి కంప్లీట్ గా పెద్ద ఫైట్ అయితే జరిగింది గైస్ ఇంకా మాన్స్టర్ తో. సో ఆ మైండ్ ఫ్లేవర్ అనేది కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయితే చేయగలుగుతారు. ఇటు పక్క ఏంటంటే ఈ మన జిమ్ హార్పర్ వచ్చేసి ఆ రష్యా వాళ్ళు క్రియేట్ చేసిన అక్కడికి వెళ్ళేసి ఆ మిషన్ ని కూడా కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తాడు అనమాట. ఆ ప్రాసెస్ లో ఏంటంటే కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తాడు. కాకపోతే మనకి ఏంటంటే అక్కడ తను చనిపోయినట్టు చూపిస్తారు అనమాట సీజన్ 3 ఎండింగ్ లో. ఇందులో బిల్లీ చెప్పే కదా మ్యాక్స్ వాళ్ళ బ్రదరు మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రాసెస్ లో లైక్ మళ్ళీ తను సర్వైవ్ అయ్యే ప్రాసెస్ లో అయితే బిల్లీ తను చనిపోతాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే సీజన్ 3 అయితే ఎండ్ అవుతుంది. ఇంకా సీజన్ 4 విషయానికి వచ్చేస్తే మెయిన్ ఇప్పుడు మొత్తం గేట్స్ అన్ని క్లోజ్ చేస్తారనమాట. మన వీళ్ళ గ్రూప్ ఆఫ్ మన స్టీవ్, విల్లమ్, మైక్, ఈ లూకస్ వీళ్ళందరూ కలిసి ఈ సీజన్ 4 ఏంటంటే ఇంకా వేకన పెద్ద ప్లాన్ అయితే వేస్తాడనమాట. మళ్ళీ గేట్స్ ఓపెన్ చేద్దామని ఒక నలుగురిని అయితే పిలుచుకుంటాడు అనమాట. సో అందులో ఎలా చంపుతాడంటే అందరు లైక్ ప్రతి మనిషిని బోన్స్ మొత్తం క్రాష్ చేసేసి ఐస్ మొత్తం వైట్ గా వచ్చేస్తాయి అనమాట. అలా ఒక ముగ్గురిని అయితే చంపుతాడు సక్సెస్ఫుల్ గా. ఇంకా 4వ పర్సన్ గా మన మ్యాక్స్ అయితే పిలుచుకుంటాడు. సో ఇంకా ఆల్మోస్ట్ మన మ్యాక్స్ కూడా బోన్స్ మొత్తం క్రాష్ అయ్యి ఐస్ మొత్తం వైట్ గా వచ్చేస్తాయి అనమాట. ఇంకా ఆల్మోస్ట్ తను చనిపోతున్న స్టేజ్ లో మన విలియమ్స్, ఈ మైక్ వీళ్ళు తెలుసుకొని మన 11 సహాయంతో తన అయితే కాపాడతారు. సో ఆల్మోస్ట్ తన బ్రీతింగ్ అయితే ఆగిపోద్ది అనమాట. సో మన 11 తన పవర్స్ తో మళ్ళీ తనకైతే బ్రీతింగ్ అయితే వచ్చింది అనమాట. సో ఇటు పక్క ఏంటంటే ఇంకో సైడ్ వచ్చేసి ప్యారలల్ గా మన స్టీవ్, జొనాథన్, మన నాన్సీ వచ్చేసి అప్ అండ్ డౌన్ కి వెళ్తారనమాట. సో అక్కడ ఏంటంటే వేకన బాడీ అయితే ఉంటుంది అనమాట. సో ఆ బాడీని వీళ్ళు తగలబెడదామని వెళ్తారు. సో అక్కడ ఏంటంటే అక్కడ కొన్ని ఈ డెమో గ్రోగర్ లాగా డెమో బ్యాట్స్ అయితే ఉంటాయి అనమాట. అవి అటాక్ చేస్తుంటాయి అనమాట. సో ఆ బాడీని వీళ్ళు బంద్ చేద్దాం అనుకుంటే ఈ అటాక్ చేస్తుంటాయి. వీళ్ళతో పాటు ఒక ఎడీ అని ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది గైస్. సో మీరైతే వెళ్ళండి ఆ వేకన బాడీని తగలబెట్టండి ఇతను డైవర్ట్ చేసి వీటితో ఫైట్ చేస్తుంటాడు అనమాట ఈ డెమో బ్యాట్స్ తో. సో ఆ ఫైట్ చేసే క్రమంలో అయితే ఈ ఎడీ క్యారెక్టర్ అయితే చనిపోతుంది. ఇవి మన స్టీవ్, జొనాథన్, నాన్సీ సక్సెస్ఫుల్ గా అయితే ఆ వేకన బాడీని అయితే తగలబెడతారు. సో అక్కడి నుంచి బయటకు వస్తారు. ఆగిపోయి మళ్ళీ అయితే లైక్ మ్యాక్స్ ది
ఊపిరి అయితే వస్తుంది తనకి మ్యాక్స్ కి. సో కాకపోతే అక్కడ జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది గైస్. కంప్లీట్ గా అయితే ఆ పోర్టల్స్ అయితే గేట్ ఓపెన్ అవుతాయి. ఆ హ్యావకింగ్స్ గాను బయట అప్స్ అండ్ డౌన్ కి లీక్ అవుతా ఉంటాయి అనమాట సిటీలోకి చిన్నగా. ఇంకా అక్కడతో మనకి ఏంటంటే సీజన్ 4 ఎండింగ్ వచ్చింది గైస్, అక్కడతో ఎండ్ అవుతుంది. గైస్ సీజన్ 5 వాల్యూ 1 వచ్చేసి మనకి చెప్పాం కదా. సో ఆవుకెన్ సిటీలో చిన్నగా స్టార్ట్ అయింది అనమాట, పైన అప్స్ అండ్ డౌన్స్ నుంచి లీక్ అవటం. సో అక్కడ ఉన్న ఏరియా ఏంటంటే మిలిటరీ వాళ్ళు అథారిటీ తీసుకొని ఆ గేట్స్ ఓపెన్ అయిన చోట మొత్తం ఎవరు ఉండకూడదు అని చెప్పి వికెట్ చేస్తారనమాట. వీళ్ళు ఒక క్వారంటైన్ లాగా ఒక సెటప్ చేసి ఇంకా అక్కడైతే ఉండమంటారు గైస్. మెయిన్ గా ఇప్పుడు విక్నా ప్లాన్ ఏంటంటే గైస్, ఒక 12 మందిని అయితే చిన్నపిల్లలు కిడ్నాప్ చేయాలనుకుంటాడు. ఇంకా హ్యావకింగ్స్ మొత్తాన్ని ఆధీనం చేసుకోవడానికి ఒక ప్లాన్ అయితే వేస్తాడు. సో మెయిన్ గా ఇందులో ఫస్ట్ టార్గెట్ చేసేది హాలీ అనే ఒక అమ్మాయి, చిన్నపిల్ల క్యారెక్టర్. ఆ హాలీ ఎవరో కాదు గైస్, మన మైక్ వాళ్ళ సిస్టర్. సో మనకి ఏంటంటే ఒక డెమోగ్రాఫర్ అయితే పంపిస్తాడు అనమాట హాలీని కిడ్నాప్ చేయడానికి. సో ఎపిసోడ్ అయితే చాలా అయితే బాగుంటుంది గైస్, అసలు యాక్షన్ చాలా బాగుంటుంది ఆ ఎపిసోడ్. సో తర్వాత సక్సెస్ఫుల్ గా అయితే డెమోగ్రాఫర్ హాలీని అయితే కిడ్నాప్ చేస్తాడు. సో మెయిన్ గా ఏంటంటే గైస్, ఇక్కడ మనకి మిలిటరీ క్యాంప్ లో తర్వాత చాలా హై యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటుంది క్లైమాక్స్. సో ఇక్కడే మనకి ఏంటంటే లైక్ మొత్తం ఆ డెమోగ్రాఫర్స్ అన్ని ఆ క్యాంప్ కి అయితే వచ్చేస్తాయి, పోర్టల్స్ ఓపెన్ అయ్యి మొత్తం. సో అక్కడ 12 మందిని చిన్నపిల్లలను కూడా వీళ్ళు కాపాడలేకపోతారు. వాళ్ళు కూడా వెక్న ఆ 12 మంది సక్సెస్ఫుల్ గా కిడ్నాప్ చేసేస్తాడు. సో ఇంకా వెక్న ఆర్డర్ ఇస్తాడు అనమాట, ఇంకా వాళ్ళందరినీ చంపేయండి అని. మన లైక్ మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, మైక్ వాళ్ళ మదరు, విలియమ్స్, వీళ్ళందరూ అక్కడ ఉంటారు, వాళ్ళు చంపేయమని డెమోగ్రాఫర్స్ కి చెప్తాడు. సో అక్కడతో మనకు అసలు ఈ విలియమ్స్ క్యారెక్టర్ కి ఒక హై రేంజ్ ఎలివేషన్ పడుతుంది గైస్. తనకు ఆల్రెడీ తన బాడీలో ఈ వెక్నా పార్టికల్స్ అయితే ఉంటాయి కదా, సో అదైతే యాక్టివేట్ అయ్యి అసలు మొత్తం పవర్స్ అన్ని వస్తాయి అనమాట విలియమ్స్ కి. సో అక్కడ ఉన్న మొత్తం డెమోగ్రాఫర్స్ కూడా కంట్రోల్ చేయగలుగుతాడు విలియమ్స్. సో ఒక మంచి ఎలివేషన్ అయితే పడుతుంది గైస్. ఒక హై నోట్ తో అయితే సీజన్ 5 వాల్యూ 1 అయితే ఎండ్ అవుతుంది గైస్. ఇంకా వాల్యూమ్ 2 విషయానికి వచ్చేస్తే, సో మెయిన్ గా మనకు వాల్యూమ్ 1 ఒక హై నోట్ తో ఎండ్ అవుతుంది కదా గైస్. ఇంకా తర్వాత ఈ వాల్యూమ్ 2 3 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేశారు. మెయిన్ గా ఏంటంటే లైక్ మన 11 అని వాళ్ళ టీము, లైక్ విలియమ్స్, మైక్, స్టీవ్, జొనాథన్, నాన్సీ, వీళ్ళందరూ కలిసి హాలీని ఎలా వెనక్కి తీసుకొద్దాం అన్న ప్లాన్ వేస్తారు. అదే ఈ 3 ఎపిసోడ్స్ అనమాట, ఎలా తీసుకొచ్చారు అన్నదే చూపిస్తారు. సో మెయిన్ గా ఏంటంటే గైస్, మీకు ఎక్కువ ఈ 3 ఎపిసోడ్స్ లో డ్రామా ఉంటుంది అనమాట. ఎక్కువ కొంచెం సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఈ 5th 7 మరి కొంచెం డ్రాగ్ చేసిన ఫీలింగ్ కలిగింది. 6th ఎపిసోడ్ అయితే నాకు బాగా నచ్చింది గైస్. ఈ 3 ఎపిసోడ్ లో మొత్తం యాక్షన్ అదంతా బాగుంటుంది అనమాట. 6th ఎపిసోడ్ 2 ఎపిసోడ్ల మీద చాలా బాగా నచ్చింది. మెయిన్ గా ఏంటంటే ఇంక ఈ వెక్నా మనకి ఏంటంటే ఇంకా 2 రోజుల్లో ఫినాల్ ఎపిసోడ్ వస్తుందన్న, ఇంకేం 7th ఎపిసోడ్ కూడా అంత ఏమి ఉండదు అనమాట. ఇంకా జస్ట్ రెడీగా ఉండండి, బీ రెడీ ఫర్ ద ఫినాల్ ఎపిసోడ్ అన్నట్టు అంతా డ్రామా పెట్టారు అంతే. పెద్దగా ఏం హై నోట్ ఏమి ఎండ్ చేయలేదు వాల్యూమ్ 1 ఎండింగ్ లాగా. సో మనకి ఏంటంటే మెయిన్ ఇంకా ఎక్కలాగాడి అంతం ఎలా ఉండిద్ది ఏంటి అని ఇంకా చూడండి, జస్ట్ వెయిట్ చేయండి అన్నట్టు. ఈ 3 ఎపిసోడ్ డీసెంట్ గా అయితే ఉన్నాయి గైస్. ఇందులో 6th ఎపిసోడ్ నాకు బాగా నచ్చింది. సో మనం ఇంకంతా ఫినాల్ ఇంకా 2 రోజులు వస్తుంది కాబట్టి ఇంకా ఫినాల్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయడమే గైస్. ఈ 3 ఎపిసోడ్లు కొంచెం డీసెంట్ అనే చెప్పొచ్చు. సో అది గైస్, మీకు ఈ స్ట్రేంజర్ థింగ్స్ లో ఎవరి క్యారెక్టర్ అయితే మీకు బాగా ఇష్టమో కొంచెం కామెంట్ అయితే చేయండి గైస్. సో దట్స్ ద రివ్యూ గైస్ ఫర్ స్ట్రేంజర్ థింగ్స్. ఇప్పుడు దాకా ఎన్ని సీజన్స్ అను మా రివ్యూ. సో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గైస్. ఇంకో రివ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.